మావోయిస్ట్ ఎవరైతే హిగ్మా చనిపోయారో ప్రస్తుతం అయితే పోస్ట్ మార్టం కంప్లీట్ అయింది. ఆ వెహికల్స్ లో అయితే కుటుంబ సభ్యులతో పాటు మృతదేహాలు ఈ వెహికల్ లోనే మృతదేహాలు అయితే వెళ్తున్నాయి. హిగ్మాకి సంబంధించిన వెహికల్స్ చూడొచ్చు మనం క్లియర్ గా. ఇక్కడ నుంచి కూడా డైరెక్ట్ గా ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఉన్న సుగ్మా జిల్లాకి అయితే చేరుకున్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే కుటుంబ సభ్యులు ఈ వెహికల్ లో వెళ్తున్నారు. చూడొచ్చు మనం క్లియర్ గా. ఇప్పటికే ఆ హిగ్మాకి సంబంధించి ఆ వెహికల్ లో అయితే కుటుంబ సభ్యులు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది కుటుంబ సభ్యులు వచ్చిన వెహికల్ ఇది. క్లియర్ గా అయితే చూసుకోవచ్చు మనం. ఛత్తీస్గఢ్ సీఏ ప్రోటోకాల్ లో వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. హిగ్మాతో పాటు హిగ్మా సోదరుడు ఇక్కడికి వచ్చారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే హిగ్మా మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు సోదరుడు, అదేవిధంగా అతని భార్య రాజీ సంబంధించి ఇద్దరు కూడా వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే రాజీ తమ్ముడు, అదేవిధంగా చెల్లి కూడా ఇక్కడికి హాజరయ్యారు. అయితే రాజీ తమ్ముడు DNA టెస్ట్ లో పాల్గొన్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే పూర్తిగా హిగ్మాకి సంబంధించి పూర్తిగా పోస్ట్ మార్టం అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడే ఏరియా హాస్పిటల్ నుంచి, రంపచోడవరం ఏరియా హాస్పిటల్ నుంచి కూడా హిగ్మాని మృతదేహాన్ని అయితే ఇప్పటికే తీసుకెళ్లిన పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. మావోయిస్ట్ ఎవరైతే హిగ్మా చనిపోయారో ప్రస్తుతం అయితే పోస్ట్ మార్టం కంప్లీట్ అయింది. ఆ వెహికల్స్ లో అయితే కుటుంబ సభ్యులతో పాటు మృతదేహాలు ఈ వెహికల్ లోనే మృతదేహాలు అయితే వెళ్తున్నాయి. హిగ్మాకి సంబంధించిన వెహికల్స్ చూడొచ్చు మనం క్లియర్ గా. ఇక్కడ నుంచి కూడా డైరెక్ట్ గా ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఉన్న సుగ్మా జిల్లాకి అయితే చేరుకున్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే కుటుంబ సభ్యులు ఈ వెహికల్ లో వెళ్తున్నారు. చూడొచ్చు మనం క్లియర్ గా. ఇప్పటికే హిగ్మాకి సంబంధించి ఆ వెహికల్ లో అయితే కుటుంబ సభ్యులు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది కుటుంబ సభ్యులు వచ్చిన వెహికల్ ఇది. క్లియర్ గా అయితే చూసుకోవచ్చు మనం. ఛత్తీస్గఢ్ సీఏ ప్రోటోకాల్ లో వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. హిగ్మాతో పాటు హిగ్మా సోదరుడు ఇక్కడికి వచ్చారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే హిగ్మా మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు సోదరుడు, అదేవిధంగా అతని భార్య రాజీ సంబంధించి ఇద్దరు కూడా వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే రాజీ తమ్ముడు, అదేవిధంగా చెల్లి కూడా ఇక్కడికి హాజరయ్యారు. అయితే రాజీ తమ్ముడు DNA టెస్ట్ లో పాల్గొన్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే పూర్తిగా హిగ్మాకి సంబంధించి పూర్తిగా పోస్ట్ మార్టం అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడే ఏరియా హాస్పిటల్ నుంచి, రంపచోడవరం ఏరియా హాస్పిటల్ నుంచి కూడా హిగ్మాని మృతదేహాన్ని అయితే ఇప్పటికే తీసుకెళ్లిన పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. కెమెరామెన్ రవితో శంకర్, బిగ్ టీవీ.